सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। हरि ओम। మహాశక్తి యాగంలో మనం బగళాముఖి అమ్మవారిని ప్రధానంగా ఆ మహాశక్తి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఒక తపస్సులా ఈ 30 రోజుల పాటు పవిత్ర కార్తీక మాసంలో నిర్వహించబోతున్నాం. 100 కోట్ల కుంకుమార్చన లలితా పారాయణతో జరిగేది ఒక ఘట్టం. కోటి బగళాముఖి అనుష్ఠానము మరో అనిర్వచనీయమైన ఘట్టం. అతిరుద్రయాగము, కోటి దీపోత్సవం, ఇవన్నీ కూడా సమాహారమై మహాశక్తి అనుగ్రహానికి ప్రధానమైనటువంటి వేదిక కాబోతుంది. అందులో బగళాముఖి అమ్మవారి గురించి మరి కాస్త వివరణ కోరుకుంటున్నారు. అమ్మవారి యొక్క దశ మహావిద్యలని అమ్మవారి శాక్తేయంలో అది చాలా అత్యంత ప్రభావవంతమైనటువంటిది. అందులో బాల, తార, బగళ, చిన్నమస్త, రాజమాతంగి, ఇలా మనకు అమ్మవారిని ధూమావతి, ఇలా మనకు 10 రూపాలలో అమ్మవారు ఈ సృష్టిని ప్రకృతిని కాపాడుతున్నారు. అందులో ప్రధానమైనటువంటి మహా ఆదిపరాశక్తి యొక్క సకల శక్తులని ఒక దగ్గర చేర్చి దాన్ని ఒక రూపంగా భావించగలిగితే అదే బగళాముఖి అమ్మవారు. ఆ అమ్మవారి గురించి వర్ణన చేస్తూ ఈ సృష్టిలో తిరుగులేనిది అస్త్రం బ్రహ్మాస్త్రం అంటారు. ఇంకా దానికి తిరుగులేదు. దాన్ని హరిహర బ్రహ్మాదులు కూడా దాన్ని అడ్డుకోలేరు. దానికి ఏకైకమైన విరుగుడు ఒక్కటేదైనా ఉందనంటే బ్రహ్మాస్త్రానికి, బ్రహ్మాస్త్ర బ్రహ్మ విద్యాచ అంటే బ్రహ్మాస్త్రానికి తల్లే ఆ బగళాముఖి. ఆవిడ అనుమతితో మాత్రమే, ఆవిడ అనుజ్ఞతో మాత్రమే దానిని నిలువరించవచ్చు. బ్రహ్మ విద్యాచ అంతేకాదు, నేను పరతత్వాన్ని చేరాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపనతో, వైరాగ్యంతో ఆ పరతత్వాన్ని చేరాలనుకునేటువంటి సాధకుడికి కూడా ఈ మాయ అనేది అత్యద్భుతంగా దారి విడిచిపెట్టగలిగేటువంటి శక్తి బగళాముఖి అమ్మవారిది. ఇంకంతేకాదు, ఒక బిచ్చగాడిని మహారాజుగా, చక్రవర్తిగా చేయగలిగే శక్తి ఆవిడ దగ్గర ఉంది. ఆవేశపరుణ్ణి శాంతుడిగా చేయగలిగేది ఉంది. గర్వంతో విర్రవీగే వాడికి వాస్తవాల్ని తెలియచెప్పి ఇది కాదు నీ పంథ అని అవగాహన కల్పించే ఒక అద్భుతమైన శక్తి బగళాముఖి. అంతేకాదు, దుర్భిక్షే శత్రు విగ్రహే కాంతారేషు భయేషు చ అంటే దుర్భిక్షే, ఏదైనా దుర్భిక్షంలో ఉన్నాము అని అంటే ఈతి బాధలు, అప్పుల బాధలు, రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు, ఇవన్నీ బాధలు ఒక మనిషికి చాలా ఘోరమైన నరకాన్ని చూపిస్తుంది. వాటి నుంచి అలవోకగా తీసి బయట పెట్టగలిగేటువంటి శక్తి బగళాముఖి అమ్మవారిది. అంతేకాదు, అమ్మవారి యొక్క అనుష్ఠానం యొక్క బలం ఎలాంటిది అంటే భూత భవిష్యత్ వర్తమానాలు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటితోనే మనం ఇమిడిపోయి ఇది చాలనుకుంటే మళ్ళీ ఆవిడ అనుగ్రహానికి దూరం అయిపోతాం. ఇవన్నీ వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ ఆవిడ అనుగ్రహమే కావాలి. ఆవిడ అనుగ్రహంతో మనం ఒక ఉత్కృష్టమైనటువంటి ఆ పరతత్వాన్ని చేరాలి.
ఇవన్నీ బగళాముఖి అమ్మవారు ఇవ్వగలిగేటువంటి అద్భుతమైన శక్తులు. అందుకే ఆవిడ్ని మహాశక్తి అన్నారు ఆవిడ్ని. అలాంటి బగళాముఖి అమ్మవారిని సహజంగా అక్షర లక్ష జపం చేస్తే సిద్ధిస్తుందంటారు. అక్షర లక్ష అంటే 36 అక్షరాలు అమ్మవారికి. ఆ 36 అక్షరాలతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క మంత్రము మనం మామూలుగా ఇప్పుడు మంత్రం నేను చెప్పేస్తే అది మేము చేసేస్తే అయిపోతుందా అని అంటే కాదది. దాన్ని అనుష్ఠానంలోకి తేవాలి. దానికి ఒక ప్రత్యేకమైన సాధన ఉంది. దానికి యమనేమ ప్రాణాయామాలు పాటించాలి. ఇవన్నీ చేస్తూ ఆ 36 లక్షల అక్షర లక్ష జపం చేస్తే దానికి దశాంశము ఆహుతులిస్తే ఇన్ని ఆహుతులు ఇచ్చామో అంతమందికి మనం అన్న సంతర్పణ చెయ్యగలిగితే అది సిద్ధమంత్రం అవుతుంది. అక్కడే ఆ మంత్రం యొక్క సిద్ధి సాఫల్యం అవుతుంది. అయితే మన పూర్వీకులు ఏమన్నారంటే కలియుగము 4 రెట్లు కదా అధికం. కలియుగంలో మనం ఏది చేసినా అది దాంట్లో ఏవో లోపాలు, యంత్రలోపే మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే శక్తిలోపే శ్రద్ధాలోపే కాలలోపే నియమలోపే నైవేద్యాది విహిత లోపే చ ఎన్ని లోపాలు చెప్పారు చూడండి. ఇంకా తెలియని లోపాలు, జ్ఞాతాజ్ఞాతకృత దోషాలు ఎన్నో ఉంటాయి. అంటే తెలిసి తెలియక చేసేవి, తెలిసి జరిగేవి. యంత్రంలో లోపం, మంత్రంలో లోపం, తంత్రంలో లోపం, క్రియలో లోపం, విధానంలో లోపం, శ్రద్ధలో లోపం, కాలంలో లోపం, నియమంలో లోపం, నైవేద్యంలో లోపం, లేదా చేసే పూజలో లోపం, లేదా ఇవన్నీ కాకపోయినా మనస్సు భావుకతలో లోపం, భావనలో లోపం, సంకల్పంలో లోపం. ఈ లోపాలన్నిటితో కలియుగంలో మనం ఏం చేసినా అది ప్రభావవంతం కాదు. అందుకని 1కి 4 రెట్లు అధికంగా చెయ్యాలి అంటారు. అంటే 36 లక్షలు ఇంటూ 4 అని అంటే 1,44,00,000. ఇప్పుడు అది జరగబోతుంది శ్రీపీఠంలో. అంత అనుష్ఠానం జరిగితే అప్పుడు యథార్థమైనటువంటి మంత్రసిద్ధికి, మంత్ర సాధనకు సాకారం అవుతుంది. ఏ మంత్రమైనా కలియుగంలో 1కి 4 రెట్లు చేయాలంటారు. ఎందుకంటే కలి అంటేనే పాపము కదా మన చుట్టూత. కాబట్టి ఇక్కడ బగళాముఖి అమ్మవారిని కూడా అంత నిష్టగా 65 మంది ఋత్విక్కులు ఈ 30 రోజుల పాటు ఒక అద్వితీయమైన అనుష్ఠానంతో వాళ్ళందరినీ నేను పూర్తిగా ఒక 5-6 ఏళ్లగా వాళ్ళతో ప్రయాణం చేస్తూ వాళ్ళల్లో ఏ రకమైనటువంటి ఆలోచన వ్యతిరేకత లేకుండా వాళ్ళు అనుకూలమైన భావజాలంతో నా యొక్క భావానికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంచుకొని, ఎందుకంటే ఏదో వచ్చాము మనం దక్షిణ ఇస్తే దక్షిణకి తగ్గట్టుగా చేసిపోతాము అంతే కదా అని కాకుండా వాళ్ళకి వాళ్ళే మాకొక దివ్యమైన అవకాశం. ఇది ఒక స్వామీజీ సమక్షంలో ఆయన 30 రోజులు ఈ బగళాముఖి అనుష్ఠానానికి యోగ్యమైన నియమాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ మాకొక యోగ్యమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి మాకన్నీ పద్ధతిగా అన్నీ అమర్చిపెట్టి ఏర్పాటు చేయడం అనేది మాకొక దివ్యమైన అవకాశమని భావించే ఋత్వికుల్ని నేను ఒక 5-6 ఏళ్లగా వాళ్ళతో మసులుతూ తిరుగుతూ ఎవరు ఏంటి అనేటువంటి విధానాల్లో వాళ్ళందరినీ బేరీజు వేసుకుని తీసుకురావడం జరిగింది. అంటే ఇంకా బోల్డ్ మంది దేశంలో ఉండొచ్చు, కానీ నాకు సమయం తక్కువ కదా. నాకున్న సమయంలో నేను నా పరిచయం ఉన్న వాళ్ళల్లో నుంచి ఎంపిక చేసుకున్నది. అలాగనే అతిరుద్రానికి కూడా వేదాధ్యయనం చేసినటువంటి కృష్ణ యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము పూర్తి చేసినటువంటి ఆ వేద పండితులని ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ దానితో పాటు మహానక్షత్ర శాంతికి కూడా వేదాధ్యయనం చేసినటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ అక్షర లక్ష గాయత్రి జపము ఆ అనుష్ఠానం జరిగేలా నిత్యము దానికి హవనమయ్యాలి. ఎందుకంటే న గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అంటే అమ్మకు మించిన దివ్యమైన పరతత్వము, మహాశక్తి, దివ్యత్వము మరొకటి లేదు అనేది
సత్యం సత్యం సత్యం. అమ్మ అంటే ప్రకృతి. ఎప్పుడూ నా ప్రవచనంలో చెప్పేటువంటి ప్రధానమైన అంశం ఏంటనంటే ఈ సృష్టిలో రెండే ఉంది, ఒకటి బ్రహ్మ, రెండు అమ్మ. బ్రహ్మ అంటే పరమాత్మ యొక్క నిజతత్వము, అమ్మ అంటే ప్రకృతికి మూలం. ఈ సమస్త ప్రకృతి చరాచర భూత కోటి యొక్క మూలం. ఇప్పుడు మన శరీరంలో కూడా బ్రహ్మ అమ్మ ఇద్దరు కలిస్తేనే మనం ఉన్నాం. ఉదాహరణకు మెడికల్ సైన్స్లో కూడా చూస్తే ఒక శిశువు పుట్టాలి అంటే తండ్రి నుండి విడుదలైనటువంటి జీవకణం, అది ఎక్స్ కానీ వై కానీ క్రోమోజోమ్, తల్లి నుండి విడుదలైనటువంటి ఎక్స్ అనే క్రోమోజోమ్ కణం, ఇవి రెండు కలిస్తే ఏకకణం అవుతుంది. అక్కడి నుంచి పిండ ఉత్పత్తి, శిశువు ఉత్పత్తి జరిగి ఆ గర్భంలో శిశువు తయారయ్యి బయటకు వస్తుంది. బయటికి వచ్చినటువంటి శిశువులో ఇప్పుడు ఉదాహరణకి నా శరీరంలో ఎవరున్నారు అని అడిగితే ఈ శరీరానికి మూలం ఎవరు అని అంటే తండ్రి నుండి విడుదలైనటువంటి వై అనే ఒక కణము, తల్లి నుండి విడుదలైనటువంటి ఎక్స్ అనే కణము, ఇవి రెండు గర్భంలో ఏకమై నేను అనేటువంటి ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది. ఆ రెండు కణాలు కలవకపోతే అక్కడే ఆగిపోతాయి. అవి రెండు కలవడం వల్ల కొత్త రూపం వచ్చింది. అంటే ఇప్పుడు నేను అనే వ్యక్తి బ్రతికున్నాను అని అంటే గుర్తుపెట్టుకోండి, నాదంటూ ఏమీ లేదు, ప్రత్యేకమైన ఉనికి. ఇందులో మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు. వారిద్దరినీ తీసేస్తే నేననేది లేను. అందుకనే తల్లి తండ్రికి ఎప్పుడూ ఒక శిశువు వ్యతిరేకం కాలేదు, దూరం కాలేదు. భౌతికంగా తల్లిదండ్రితో లేకపోతే పిల్లలతో మనస్పర్ధలు వచ్చి మనం దూరం అవుతామేమో కానీ భౌతికంగా, కానీ వాస్తవికంగా తాత్వికంగా చూస్తే ఆ శిశువులో తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రుల యొక్క అంశని ఆ శిశువులో అలాగా సస్టైన్ అవుతూ ఉంటుంది. అంతేకాదు ఇది ఒక విచిత్రమైనటువంటి ఇంకా విచారణ దీంట్లో జరిపితే, దీని గురించి నేను అధ్యయనం చేస్తున్నప్పుడు ఎందుకు ఇన్ని రకాల మనస్తత్వాలు, ఒకే తల్లి కడుపులో పుడితే ఆ ఎక్స్ ఆ వై క్రోమోజోమ్ అయితే ఒకటేలాగా ఉండాలి కదా, ఎందుకు అన్న ఒకలాగుంటాడు, తమ్ముడు ఒకలా ఉంటాడు. అన్న రూపం వేరే ఉంటుంది, తమ్ముడు రూపం. కమల పిల్లలు పుట్టినా డిఫరెంట్గా ఉంటారు, ఆలోచనలు వేరే, వాళ్ళ యొక్క గుర్తులు వేరే, రకరకాలు. ఎందుకు ఈ వైచిత్ర్యం అని అంటే ఈ తల్లి యొక్క ఎక్స్ అనే క్రోమోజోమ్లో, జీవకణంలో 7 తరాలు, అంటే వాళ్ళ తల్లి, వాళ్ళ తల్లి తండ్రి, వాళ్ళ తల్లి తండ్రి, ఇలాగా అక్కడ పరిణామాలు. తండ్రి యొక్క ఎక్స్ క్రోమోజోమ్లో కానీ వై క్రోమోజోమ్లో కానీ వాళ్ళ తల్లి, వాళ్ళ తల్లి తండ్రి, అలా 7 తరాలు, అటు 7 ఇటు 7, 14 తరాలు. అందులో రకరకాల కాంబినేషన్లు. ఇలాగ మనం లెక్క వేస్తే నేను సహజంగా నా బుద్ధి మేర ఎంతవరకు వెళ్ళగలదు అంతవరకు లెక్క వేస్తే సుమారు నేను అనే ఒక్క వ్యక్తిలో ఎంతమంది దాగున్నారు తెలుసా? ఎంతమంది సంస్కారాలు దీంట్లో కలిసి ఉంటాయి తెలుసా? 64,000 మంది సంస్కారాలు ఉంటాయి నాలో. అంటే వీళ్ళ తల్లి తండ్రి, వాళ్ళ తల్లి తండ్రి, వాళ్ళ తల్లి తండ్రి, అట్నుంచి అలా మూలాలు వేసుకుంటూ 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 వెళ్ళగలిగితే 64,000 మంది యొక్క సంస్కారాలు దీంట్లో ఉంటాయి. అందుకనే ఒకే తల్లి కడుపున పుట్టిన 2 పిల్లలో, 3 పిల్లలో, 10 మందో ఒకరికొకరికి సంబంధం లేకుండా ఎందుకు ఉండగలుగుతున్నారంటే 64,000 మంది ఇన్ఫ్లుయెన్సులు పడుతున్నాయి. ఇవన్నీ మనం ఎక్కడ చూస్తుంటాం 64,000 మందిని? అంతేకాదు మెడికల్ సైన్స్ కూడా ఏమంటుందనంటే ప్రతి బాగా గమనిస్తే మనకు 14 సంవత్సరాలకు ఒక్కసారి మనలో ఒక మార్పు వస్తుందట మన శరీరంలో, ప్రతి 14 ఏళ్ళకు ఒకసారి. 14 × 7 తరాలు అనుకుందాం, ఎంత అయింది? 98 సంవత్సరాలు. అంటే 100 సంవత్సరాలు. అంటే ఒక 100 సంవత్సరం అవ్వగానే ఒక జనరేషన్ మారిపోయింది. అంటే అందులో ఉన్నటువంటి ఆ జనరేషన్ కోడంతా మారిపోయింది. అందుకనే ప్రతి 14 ఏళ్లకి మనలో మార్పు వస్తుంది. అందుకనే 14 ఏళ్ళు వనవాసం చేసేది, అజ్ఞాతవాసం అనేటువంటి ఒక నియమం పెట్టారు, 14 years. అందుకనే యావజ్జీవ కారాగార శిక్ష అనేటువంటిది పెట్టినప్పుడు ఈరోజు కూడా జైళ్ళల్లో 14 ఏళ్ళు ఎందుకు యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళకి ఒక లైఫ్ సైకిల్ అయిపోయినట్టే. వాడిలో ఎంతో పరిణామం వస్తుంది, పరిణితి వస్తుంది. అది నెగిటివా పాజిటివా తర్వాత సంగతి.
వాడు లోపలే ఉడికిపోయి ఆ జైల్లో ఉండి మగ్గి వాడు నెగిటివిటీ పెంచుకుంటూ పోతే ఆ 14 ఏళ్ల తర్వాత వాడిని బయటికి వదిలారనుకోండి, వాడు అంత మాన్స్టర్ అయిపోతాడు. వాడు అదే 14 ఏళ్ళు ఆ జైల్లో ఉండి ఒక సాధకుల్లా మార్పు వస్తే ఒక సాధువుగా బయటికి రావచ్చు. ఇప్పుడు అరవింద ఘోష్ లాంటి వాళ్ళందరినీ కూడా ఆ ఫ్రీడమ్ ఫైటింగ్ మూమెంట్లో లోపల పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన బయటకు వస్తే ఒక మహాయోగిగా బయటకు వచ్చాడు. ఆయన జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు దోపిడీదారులు అవుతారు, దొంగలు అవుతారు, దగాకోరులు అవుతారు, మహాత్ములు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి అమ్మ అనేటువంటి తత్వం, అందుకే మనకు భారతీయ సంస్కృతిలో మనము ఈ విధానాలన్నింటినీ చూస్తే 14 సంవత్సరాలు అనేటువంటి దానికి ఒక ప్రాధాన్యత ఉంది. 12 ఏళ్లకి మన యొక్క జోడియాక్ సైన్ అంటే రాశి చక్రంలో, సోలార్ సిస్టంలో రాశి చక్రం అంటాం మనం. ఆ రాశి చక్రంలో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాశిని మారుతూ ఉంటాడు గురువు. 12 ఏళ్లకి కంప్లీట్గా ఒక సైకిల్ అవుతుంది. మరో 2 సంవత్సరాలు, అలా 14 సంవత్సరాలకి ఒకసారి మనిషిలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మీరు గమనిస్తే మొట్టమొదటి 14 ఏళ్ల వరకు ఆ రూపురేఖలన్నీ ఒకటేలాగా ఇంచుమించు దగ్గర పోలికలతో చిన్న మార్పులతో పరిణామం వస్తుంది. తర్వాత 14 నుంచి 28 పూర్తయ్యేలోపు మరికొన్ని మార్పులు వస్తాయి. 28 తర్వాత మీకు 42 వచ్చేటప్పటికి చాలా మార్పులు వస్తాయి. 42 నుంచి మీలో చాలా చేంజెస్ కనపడుతుంటుంది. ఇలా ప్రతి 14 ఏళ్లకి శిశువులో అంటే ఒక వ్యక్తిలో ఎన్నో పరిణామాలు. కాబట్టి మన శరీరాన్ని తీసుకుంటే ఈ శరీరానికి అమ్మ అనేది ఆలంబన, ప్రకృతి. ఇందులో రక్తం, మాంసం, చర్మం, ఎముకలు, గూడు, ఇక మనస్సు, బుద్ధి, చిత్తము అన్నీ కలగలిపినది అమ్మ. ఇందులోనే బ్రహ్మ ఉంది, ఆ నేను 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 అనే ఆ తత్వం. అందుకని ఈ సృష్టినంతా కూడా నేను రెండుగా చెప్తాను, ఒకటి బ్రహ్మ, 2 అమ్మ. ఈ ప్రకృతికి మూలమైనటువంటి ఆ తత్వాన్ని అమ్మ అంటాం. ఆ అమ్మ అనే ఆ తత్వానికి ఆలంబనగా ఉండే పరతత్వాన్ని బ్రహ్మ అంటాం. ప్రకృతికి మూలమైన తత్వం అమ్మ, ఆ మూలతత్వానికి పరతత్వం ఆధారంగా ఉండేటువంటి పరతత్వాన్ని బ్రహ్మ అంటాం. కాబట్టి ఈ రెండు కాదు, ఒకే నాణ్యానికి 2 వైపుల్లాగా. అలాంటి బగళాముఖి అమ్మవారు, ఆ మహాతత్వమైనటువంటి అమ్మవారి యొక్క సకల శక్తులని ఏకీకృతం చేసి ఒక రూపంగా భావిస్తే దాన్ని మనం బగళాముఖి అమ్మ అని ఆరాధిస్తాం. అలాంటి బగళాముఖి అమ్మవారిని ఈరోజు శ్రీపీఠంలో పవిత్ర కార్తీక మాసంలో నవంబర్ 14తో ప్రారంభమయ్యే ఈ మహాశక్తి యాగంలో అమ్మవారి యొక్క ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. మీకు ఆ అమ్మవారి యొక్క ప్రతిష్టను కూడా ప్రత్యక్షంగా చూస్తారు. అమ్మవారిని ఇప్పుడు కల్పన జరుగుతూ ఉంది. అది సిద్ధమైన తర్వాత మీ అందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా వీక్షించవచ్చు. ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా ప్రత్యక్షంగా అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాంటి ఈ మహాశక్తి యాగంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. శతకోటి కుంకుమార్చన భూమండలంలో జరిగే అద్భుతమైన ఘట్టం, ఆవిష్కరించబోయే ఒక మహాశక్తికి నిదర్శనం. అలాగనే మహా అనుష్ఠానం బగళాముఖి, అతిరుద్రయాగము, కోటి దీపోత్సవం, ఈ 4తో పాటు మహా అన్నప్రసాద యజ్ఞం, అన్నకూటం అంటారు దాన్ని. అంటే రాసులు పోసి రాసులు వండి రాసులు వడ్డించడం అనేది మనం కళ్ళతో చూడగలిగే ఒక అద్భుతమైన ఘట్టం. అంటే అన్నపూర్ణ ఒక పక్క తాండవం చేస్తుంది, గోమాతలు అక్కడ సంచరిస్తూ ఉంటాయి, శ్రీమాత యొక్క అర్చన జరుగుతూ ఉంది, సాక్షాత్తు దివ్య మహాశక్తి రూపిణి అయిన బగళాముఖి అమ్మ అనుష్ఠానం జరుగుతుంది. అన్నిటికీ మించి మన జీవితాల్లో అద్భుతమైన వెలుగుల్ని నింపే
అతి పవిత్రమైన కోటి దీపోత్సవం. ఎందుకు పవిత్రమైన కోటి దీపోత్సవం అంటున్నానంటే అందులో ఉపయోగించే ప్రమిదలు ఆవు పేడతో తయారు చేసినవి. ఆ తైలము ఎక్కడ కల్తీ లేకుండా స్వచ్ఛంగా నేనే దాన్ని పర్యవేక్షించి తీసుకొచ్చింది. ఆ ఒత్తులు పేనింది కూడా, తయారు చేసింది కూడా ఎంతో భక్తితో మనకు తయారు చేసి దాన్ని రోజు ఏర్పాటు చేసేటువంటి ఆ కార్యకర్తలు సేవలు చూస్తే అద్భుతం. సుమారు ఒక 100 మంది పైగా ఉదయం 5 గంటలకి ప్రారంభిస్తే సాయంత్రం 3 గంటల్లోపు 1,00,000 ప్రమిదల్ని అక్కడ సంసిద్ధం చేయాలి. ప్రతిరోజు దాన్ని శుద్ధి చేసి దానికి ఒత్తులు వేసి తైలం వేసి ఇవన్నీ సిద్ధం చేయాలి. ఇలాగ ఒక అకుంఠిత దీక్షతో జరిగే ఒక మహా తపస్సు ఈ మహాశక్తి యాగం. ప్రతి హిందువు, ప్రత్యేకించి హిందువు కాకపోయినా సరే, వాళ్ళకి దీని పట్ల శ్రద్ధ విశ్వాసం ఉంటే ఇది ఎలా చేస్తున్నారనేటువంటి ఒక అభిప్రాయం ఉంటే ఎవరైనా వచ్చి చూడొచ్చు. కానీ ప్రత్యేకించి ప్రతి హిందువు, ఈ భారతదేశంలో ఉండేవాళ్లే కాదు, ప్రపంచ దేశాల్లో ఉండే హిందువులు కూడా ఈ అద్భుతమైన ఆవిష్కరణకు, ఈ మహా చారిత్రకమైనటువంటి ఈ మహాశక్తి యాగం అనే ఈ మహాఘట్టానికి మీరందరూ భాగస్వాములై, మీరు ప్రత్యక్షంగా ఇక్కడికి రాలేకపోయినా మీరందరూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ ఇంట్లోనే మీరు చూడొచ్చు, శ్రీపీఠం యూట్యూబ్ ద్వారా. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ వాళ్ళకి ఒక్కొక్కళ్ళు 100 మందికో 1000 మందికో ఇది ప్రతి హిందువు గడపలో ఈ ప్రత్యక్ష ప్రసారం చూసి తరించేటువంటి అవకాశాన్ని అందరితో పంచుకోండి. ఇది భాషతో సంబంధం లేదు, మంత్రమే ఉంటుంది. లలితా సహస్రనామము నార్త్ ఇండియా అయినా సౌత్ ఇండియా అయినా దానికి తేడా లేదు. విదేశాలైనా పరదేశమైనా స్వదేశమైనా తేడా లేదు. బగళాముఖి అనుష్ఠానానికి సంబంధం లేదు. కోటి దీపోత్సవానికి ఏదైనా మధ్యలో మేము మాట్లాడేటప్పుడు ఏదైనా తెలుగులో ఉంటుంది తప్ప కార్యక్రమం చూడడానికి దెర్ ఈజ్ నో బ్యారియర్స్, లాంగ్వేజ్ బ్యారియర్ లేదు దీనికి. కాబట్టి అందరూ ఆనందంగా మీరు మీ ఇంట్లో ఉండి చూసుకోగలిగిన వాళ్ళు, రాగలిగిన వాళ్ళు వస్తున్నారు, వెళ్తుంటారు, దర్శించుకుంటారు, వస్తారు. రాలేని వాళ్ళు కూడా బెంగ పెట్టుకోకుండా దీన్ని కళ్ళారా మీ ఇంట్లో నుంచి చూడండి, ఆస్వాదించండి, ఆ మహాశక్తి అనుగ్రహానికి పాత్రులు కండి. స్వస్తి.